వర్త్ వర్మ వర్త్. ఏంది భయ్యా లొకేషన్ బాబోయ్, పడిపోద్ది భయ్యా. చాలా జాగ్రత్త రావాలి, చాలా అప్పు ఉంది. తిరుపతి ఏడుకొండల వెంకన్న అప్పు కంటే ఇది చాలా అప్పు ఉంది. డేంజరస్ బెండ్ అట. ఆ బోర్డు చూపిస్తే ఏదో అన్నాం కానీ అండి, నిజంగానే డేంజరస్. హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, టుడే వీడియో ఏంటని అనుకుంటున్నారా? కాశీపట్నం వెళ్తున్నాం అండి. కాశీపట్నం దగ్గర శివాలయం మీకు ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టని చూసి ఉంటారు, అక్కడికే. అండ్ దాంతో పాటు అక్కడికి 18 కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి, అలాగే ఇంకా తాటిపూడి రిజర్వాయర్, అలాగే ఇంకా వాటర్ ఫాల్స్, ఇలా ఒక 4 to 5 ప్లేసెస్ కవర్ చేస్తాం ఈ రోజు. ఏంటి మరి కాశీపట్నం లాస్ట్ టైం వెళ్ళో కదా, మళ్ళీ వెళ్తున్నాం అంటే దిస్ టైం విత్ ఫ్యామిలీ. చిల్ పండగ కదా, ఫ్యామిలీతో అలా సరదాగా వెళ్తున్నాం. అండ్ మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో పాటు ప్రతి ఇన్ఫర్మేషన్, ఎక్కడ ఎప్పుడు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఎంతసేపు పట్టింది, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వచ్చేస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫైనల్లీ అరకు వెళ్ళే బస్ అయితే ఎక్కేసాం వైజాగ్ నుంచి. అరౌండ్ 3 hours జర్నీ పడుతుంది, ఎందుకంటే 70+ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ లూప్ లైన్, సో స్లోగా వెళ్తుంది అనమాట. అంటే బస్ ఎందుకు ప్రిఫర్ చేసావు అంటే, నేను ఫ్రెండ్స్ తో వెళ్తే బైకే ప్రిఫర్ చేస్తాను, మీకు తెలుసు. బట్ ఫ్యామిలీతో వెళ్తున్నాను కాబట్టి బస్ ప్రిఫర్ చేయాల్సి వచ్చింది. అరౌండ్ 8 members వరకు వెళ్తున్నాం కాబట్టి బస్ ప్రిఫర్ చేయాల్సి వచ్చింది. అండ్ ప్రెసెంట్ 1 hour జర్నీ అయింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడే బస్ దిగేసాం కాశీపట్నంలో. ఇక్కడ మొత్తం అందరికి కలిపి ఒక ఆటో మాట్లాడుకుందాం అని డిసైడ్ అయ్యాం, ఎందుకంటే చూడాల్సిన 4-5 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. చూద్దాం మరి ఆటో అతను ఎంత అడుగుతాడో, ఎంత టైం పడుతుందో వెళ్ళడానికి. ఆటో కూడా మాట్లాడేసుకున్నాం. ప్లేసెస్ చెప్తాను చూడండి: వెంకటరామూర్తి గుడి, అలాగే కాశీపట్నంలో శివయ్య టెంపుల్, అలాగే తాటిపూడి రిజర్వేర్, అండ్ రిటర్న్ ఎస్కోట్ లో దింపడానికి 6 members కి 2200 తీసుకుంటున్నారు. మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, ఆటో డ్రైవర్ నెంబర్ పెడతాను, మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు వెళ్ళే లొకేషన్ అయితే మాత్రం చాలా అప్పు, తిరుపతి కొండ కంటే చాలా అప్పు ఉన్నట్టుంది. అండ్ రోడ్డు కూడా మళ్ళీ ఘాటి రోడ్డు, వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొండ ఎంత అప్పు ఉందో. ఆ చుట్టూ చూడండి, మొత్తం గ్రీనరీ, కాకపోతే రాళ్ళు అయ్యి చాలా భయంకరంగా ఉంటది. ఆ బోర్డు చూపిస్తే ఏదో అన్నాం కానీ అండి, నిజంగానే డేంజరస్. అది చూడండి, ఆ బెండ్ ఉంది, ఓకే, అదొక ఎత్తు. అయితే అప్పు చూడండి ఎంత ఉందో. ఆ బెండు, ఆ అప్పు, ఊరు బాబోయ్. ఇంకొక విషయం చెప్పాలండి, మా ఆటో అయితే ప్యాచి పడిపోయింది. ఈ బెండు, ఈ అప్పు ఎక్కడానికి చాలా డేంజరస్ బండి నిజంగా. కానీ పడితే పడింది, కానీ పాచి లొకేషన్ అయితే మాత్రం మంచి వైబ్ ఇచ్చేసింది. లొకేషన్ మాత్రం మంచి వైబ్ ఇచ్చేసింది. ఎందుకంటే ప్యాచి పడింది, మనం ఏం చేస్తాం, మనం అవుతామా? అలా 2 నిమిషాలు వీడియోలు తీసుకుందాం అని చెప్పి వాళ్ళు ప్యాచ్ చేసుకుంటారు కదని మనం బయటకు వచ్చి అలా వీడియోలు తీస్తాం. లొకేషన్ మాత్రం మంచి వైబ్ ఇచ్చేసింది. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లు అటు. ఇంకా మనకి ఆ మెయిన్ రోడ్ దగ్గర మేము ఎక్కడైతే ఆటో ఎక్కామో అక్కడ నుంచి 18 కిలోమీటర్లు. ఇప్పటికి 5 kilometers వచ్చాం. ఈ 5 kilometers రావడానికే దగ్గర 1/2 hour పడింది. మళ్ళీ ఇక్కడ బండి ప్యాచ్ పడ్డం ఒకటి, బాబోయ్ కష్టమేనబ్బా. లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం రాళ్ళు, కొండ కదా, రాళ్ళు, చెట్లు, బాగుంది. బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది, వైబ్ అయిపోవచ్చు అంతే. ఒకవేళ బైక్స్ మీద వెళ్తే మాత్రం నీట్ గా ఎక్కడ పడితే అక్కడ ఆగి ఎంజాయ్ చేస్తే వెళ్ళండి, చాలా బాగుంటది. ఆటోలో వెళ్తే అది తప్పదు, బట్ చూస్తూ ఎంజాయ్ చేయండి, వైబ్ అయిపోయింది అంతే. ఏంది భయ్ ఆ లొకేషన్, ఇప్పుడు దాకా అరౌండ్ 12 kilometers వచ్చాం. 12 kilometers చూడండి అసలు. ఆ రోడ్లు కూడా ఘాట్ రోడ్లు, తార్ రోడ్డు కాదు. బాబోయ్, పడిపోద్ది భయ్యా, చాలా జాగ్రత్త రావాలి, చాలా అప్పు ఉంది. తిరుపతి ఏడుకొండల వెంకన్న అప్పు కంటే ఇది చాలా అప్పు ఉంది. అసలు పికప్ మాత్రం చాలా ఎక్కువ ఉండాలి, లేదంటే లాగట్లేదు అసలు. చాలా అప్పు. చూడండి, మధ్యాహ్నం 2 అవుతుంది, ఈ టైంలో కూడా మంచు కనిపిస్తుంది అంటే మీరు చూడండి ఎంత అప్పు ఉందో. అంత అప్పు ఉందో, అక్కడి నుంచి చూస్తుంటే అంత మంచులాగా భలే కనిపిస్తుంది. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. వీలైతే బళ్ళు మీద రండి, ఎంజాయ్ చేతురు అంతే. ఎక్కడ పెడితే అక్కడ ఆగి ఫోటోలు తీసుకొని చిల్ అయిపోతురుగా. చూడండి, ఎక్కడ పెడితే అక్కడ ఫోటోలు ఎలా తీసుకున్నారు, ఫోటో షూట్ కి మైండ్ బ్లోయింగ్ అంతే. లొకేషన్ గుడికి అరౌండ్ 1 kilometer ఉందనగా ఇక్కడ గరుకుమంతుడి విగ్రహం అయితే ఉంది, మనకు చిన్న ఇంట్లాగా. అలాగే ఇక్కడే టోల్ గేట్ ఉంది, మనం టికెట్ తీసుకోవాలి. బండి అయితే బండి, ఆటో అయితే ఆటో, టోల్ గేట్ టికెట్ కూడా తీసుకోవాలి. ఈ అప్పు ఎక్కి ఎక్కి ఆటో కూడా అయిపోయింది, నడిచి వెళ్తున్నాం. అంటే దగ్గరలోనే అయిపోయింది, టోల్ గేట్ దగ్గరే. ఇంకా అక్కడి నుంచి నడిచి వెళ్తున్నాం. ఇగో చూస్తున్నాం కదా టెంపుల్, ఇదే. ఎంత దూరం లేదు కదా అని చెప్పి నడిచి వెళ్తున్నాం అనమాట. గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది, పెయింట్ వర్క్ అది జరుగుతుంది. ఇంకా ఇది డెవలప్ అయ్యేసరికి చాలా టైం పట్టేటట్టు ఉంది, కానీ అప్పుడే ఫేమస్ అవుతుంది, ఇంకా డెవలప్ అవ్వక ముందే. ఇంకా లోపలికి వచ్చాక
మనకి రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ వరాహ స్వామి ఉన్నారు. అతన్ని కూడా దర్శించుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపల మాత్రం ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, బాగా కట్టేశారు, బాగుంది గుడి. ఇంకా లోపలికి వచ్చాక ఫస్ట్ అయితే తల్లి ఉంది, తల్లి గారిని దర్శించుకొని ఇంకా పక్కన ఉన్న మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామిని అలాగే ఇక్కడ ఒక తల్లిని దర్శించుకొని వచ్చేది. అక్కడైతే వీడియో తీయడానికి ఛాన్స్ అవ్వలేదు, అందుకే తీయలేదు. బట్ ఇప్పుడైతే చేస్తున్నాను చూడండి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి అంటే వీడియోలో దర్శించుకోండి అని కాదు, దగ్గరికి వెళ్ళి కూడా దర్శించుకోండి అని. అండ్ గుడి ఆవరణ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో చాలా బాగుంది, అందుకే మీకు వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు బొట్టు పెడతారు వెళ్లే ముందు, అది పెట్టించుకొని వెళ్ళండి. పెట్టించుకోకుండా వెళ్తే మీకు దర్శనానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. బొట్టు ఈస్ మ్యాండేటరీ అనమాట ఇక్కడ. అండ్ జనం అయితే చాలా మంది ఉన్నారు, అది పండగ సీజన్ వల్ల మరి ఎందువల్ల, పండగ సీజన్ వల్ల చాలా మంది ఉన్నారు, చాలా మంది వస్తున్నారు. టెంపుల్ చాలా ఫేమస్ అవుతుంది. అండ్ ఇంకా గుడి చుట్టూ ఏముందనేసి వచ్చేస్తే ఇక్కడికి ఇలా సైడ్ కి వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంది. ప్రసాదాల కౌంటర్ దగ్గర పులిహార, లడ్డు, స్పెషల్ లడ్డు అన్ని అమ్ముతున్నారు. ఏది కావాలంటే అది తీసుకొని ప్రసాదం తినండి. అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఆపోజిట్ కూర్చొని తినడానికి చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. మీరు ప్రసాదాలే కాదు భోజనాలు తెచ్చుకొని తిన్నా కూడా ఇక్కడ తినొచ్చు, తినడానికి మంచిగా ప్లేస్ ఉంది. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అది తర్వాత చూద్దాం. ఇంకా గుడి చుట్టూ ఏముంది లోపల చూద్దాం అని అంటే గుడి చుట్టూ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగానే ఉంది. అండ్ ఇంక ఇక్కడ ఏవీ లేవు, ఒక సీతారాముల స్ట్రక్చర్ తప్ప. సీతారాములు కూడా దర్శించుకుంటే మనకి గుడి చుట్టూ ప్రదక్షిణ అయిపోయినట్టే, అండ్ గుడి చుట్టూ అన్ని చూసినట్టే. ఇంకా ఇందాక దాన్ని కంటిన్యూ చేస్తే అక్కడ రెస్ట్ రూమ్స్ నుంచి ఇంకా ముందుకు వస్తే వామనమూర్తి విగ్రహం అయితే ఉంది. అది విగ్రహం అయితే గోల్డ్ లాగా చాలా బాగుంది. వర్త్ వర్మ వర్త్, ఇప్పుడు దాకా మన పడ్డ కష్టం అంతా వర్త్. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది, ఫోటో షూట్స్ కి, వీడియోస్ కి, అన్నిటికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ తో వస్తే మంచి మంచి వీడియోస్ తీసుకొని చిల్ అయిపోవచ్చు. అండ్ దర్శించుకొని రిటర్న్ అయితే అయిపోయాం. మనకి ఇంకా చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, అందుకే. అండ్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ప్రపంచంలోనే రెండో ఎత్తైన టెంపుల్ అన్నమాట. ప్రపంచంలోనే చాలా ఎత్తైన టెంపుల్స్ లో రెండో ప్లేస్ లో ఉంటుంది. మరి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలో తెలుసుగా, చాలా జాగ్రత్త. అండ్ సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చేసాం, అదే కాశీపట్నం శివాలయం. ఈ కాశీపట్నం టెంపుల్ కోసం మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, షార్ట్స్ లో ఉంటుంది. ఆ షార్ట్స్ లో వీడియో మీకు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టేస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అందులో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇందులో లైట్ గా చేస్తాను ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుందని. ఇక్కడ గాలిగోపురం ఆపోజిట్ మీకు టెంపుల్ ఉంది. ఏంటి టెంపుల్ అంతా మర్రిచెట్టు చూపిస్తున్నారు అనుకుంటారా? ఇక్కడ స్పెషాలిటీ అదే, మర్రిచెట్టు లోపల చిన్న రూమ్ లో మనకి శివాలయం ఉంటుంది. అదే శివుని విగ్రహం శివలింగం రూపంలో ఉంటుంది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే పంతులు ఉండరు, పాలాభిషేకాలు ఏం చేయాలనుకున్నా మనమే చెయ్యాలి. మీకు ఇది ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే షార్ట్ చూసేయండి, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది, ఏమనుకోద్దు. అండ్ ఇంకా దర్శించుకొని బయటకు వచ్చేసాక కొంచెం నడుచుకుని అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఏర్ ఉంటుంది. దీనికోసం కూడా ఆల్రెడీ ఆ షార్ట్ లో ఉంటుంది. వాటర్ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంటుంది, బాతింగ్ కి అన్నిటికీ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం కూడా ఆ షార్ట్ లో ఉంటుంది. షార్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఏమైనా డౌట్ అయితే మెసేజ్ చేయండి. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకి రిజర్వేర్, తాటిపూట రిజర్వేర్. ఇది మీరు ఇందాక చూసింది బయట నుంచి కొంచెం. అండ్ ఇక్కడ పై వరకు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళాలంటే ఈ రోజు పండుగ వల్ల జనం అయితే చాలా మంది ఉన్నారు, ఆటో కింద ఆపేశారు. సో పై వరకు నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాం. మీరు వెళ్ళేటప్పుడు పై వరకు ఆటో వెళ్తే వెళ్ళిపోయి అక్కడ పెట్టుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో నుంచి వెళ్తే మనం బోటింగ్ అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది, ఇక్కడ టికెట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. మీకు ఇక్కడ బోటింగ్స్ ఏ రకాల బోటింగ్స్ ఉన్నాయో మీకు వీడియోలో చూపిస్తున్నాను, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయిపోండి. ఇలా వెళ్తే మనకి బోటింగ్ అన్నమాట. ఇంకా బయట నుంచి ఇటు సైడ్ వెళ్తే మనకి రిజర్వేట్ చూడొచ్చు. బట్ జనం అయితే మాత్రం హడావిడి అయిపోతుంది ఎందుకో మాత్రం. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మనకి వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. జనం ఫ్లోటింగ్ కూడా ఈ రోజు అలాగే ఉంది. అండ్ బోటింగ్స్ అయి చూస్తున్నారు కదా, అస్సలు ఖాళీ లేదు. మీరు వెళ్తే కొంచెం నార్మల్ టైమ్స్ లో వెళ్తే బోటింగ్ ఎంజాయ్ చేయాలన్నా, మీరు వ్యూ ఎంజాయ్ చేయాలన్నా బాగుంటుంది. ఇలా టైంలో వెళ్తే చిల్ అయిపోవచ్చు. అండ్ ఇందాల నుంచి ఫ్యామిలీ ఫ్యామిలీ అంటున్నాం, ఫ్యామిలీ ఏరియా అనుకుంటున్నారు. ఇదిగోండి ఇదే మా ఫ్యామిలీ. అండ్ అమ్మమ్మ కూడా వచ్చింది, పై వరకు నడలేక ఆటో పైకి రాలేక ఆటోలోనే కింద కూర్చున్నారు. ఫైనల్లీ రిటర్న్ అయిపోయాం, బస్సు కూడా ఎక్కేసాం. బస్సు అయితే అస్సలు ఖాళీ లేదు, పండగ సీజన్ అని మరేమో ఆఖరికి నించొని వెళ్లాల్సి వస్తుంది. అరౌండ్ 60 కిలోమీటర్స్ ఉంటే 60 కిలోమీటర్స్ కూడా నించొని వెళ్లాల్సి వస్తుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడు ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తాను. సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు కదా వీడియో, ఇక్కడ వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరితో వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి తప్పనిసరి షేర్ చేయండి. ఏమైనా డౌట్ అయితే కామెంట్ బాక్స్ లో ఆర్ మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి, మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. తప్పకుండా వీడియోని షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి.